మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా బోనకల్ గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. సాగర్ కెనాల్ వద్ద కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. జోనకల్ నుండి ఏపీ బోర్డర్ గ్రామ లింగాలకు మిర్చి కోతకు 20 మంది కూలీలతో ట్రాక్టర్ బయలుదేరింది. అయితే రోడ్డు కుదుపులకు ట్రాక్టర్ ఒక్కసారిగా బోల్తా కొట్టింది. ఘటనలో ఒకరు మృతి చెందగా 10 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. ఖమ్మం జిల్లా బోనకల్ గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. సాగర్ కెనాల్ వద్ద కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. జోనకల్ నుండి ఏపీ బోర్డర్ గ్రామలింగాలకు మిర్చి కోతకు 20 మంది కూలీలతో ట్రాక్టర్ బయలుదేరింది. అయితే రోడ్డు కుదుపులకు ట్రాక్టర్ ఒక్కసారిగా బోల్తా కొట్టింది. ఘటనలో ఒకరు మృతి చెందగా 10 మందికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి, అసలు ప్రధానంగా ఎంతమందికి అక్కడ జరిగింది, ఎంతమందికి క్షతగాత్రులుగా ఉన్నారు, మరి పరిస్థితి వాళ్ళది ఎలా ఉంది? లక్ష్మీనాథ్, ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బోనకల్ గ్రామ సమీపంలో సాగర్ కెనాల్ వద్ద కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ట్రాక్టర్ లో ప్రయాణిస్తున్నటువంటి బోనకల్ మండలానికి చెందినటువంటి కూలీలు 20 మంది ఉన్నారు. 20 మందిలో దాదాపు 10 మందికి తీవ్ర గాయాలైనట్లుగా మనకు సమాచారం లభ్యమైంది. దీంతో పాటు బోనకల్ గ్రామానికి చెందినటువంటి ఎర్లగడ్డ వరమ్మ అనే 60 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి ఓ వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందినటువంటి సంఘటన అక్కడ చోటు చేసుకుంది. అదే నేపథ్యంలో ఈ సంఘటనకు సంబంధించి బోనకల్కి సంబంధించినటువంటి ప్రాంతం జరిగినటువంటి నేపథ్యంలో వాళ్ళు ఏపీ ప్రాంతంలో ఉన్నటువంటి ఓ గ్రామానికి సంబంధించి లింగాల గ్రామంలో మిర్చి కోతకు వెళ్లేందుకు కూలీలు వెళ్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా పట్టడంతో అక్కడ ఉన్నటువంటి ఎర్లగడ్డ వరమ్మ మృతి చెందినట్లుగా మనకి సమాచారం ఉంది. దీంతో అక్కడ మరో కొంతమంది తీవ్రమైనటువంటి గాయాలు అవడంతో పాటు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి అత్యాధునిక చికిత్స కోసం ఒక 10 మందిని
తరలించినటువంటి సంఘటన కూడా చోటు చేసుకుంది. దాదాపు రోజువారీ కూలీలుగా రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి కూలీలు ఒక్కసారిగా ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడంతో ఆ గ్రామంలో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అందుకున్నాయి. దాదాపు 50 ఏళ్ల పైపడినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉండడంతో ఎంత తీవ్రమైనటువంటి కుటుంబ పోషణకి అడ్డంకి అవుతా ఉందో మనకి తెలుస్తా ఉంది. ఇట్లాంటి సంఘటన గతంలో ఇటీవల కాలంలో జరగకపోయినప్పటికీ ఈ సంఘటన మాత్రానికి అక్కడ ఉన్నటువంటి ప్రయాణికుల్ని ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కలిసివేస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. అటు బీఆర్ఎస్, సిపిఎం ఇతర రాజకీయ పార్టీలు కూలీని ఆదుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూనే అక్కడ పరామర్శలు వెళ్తున్న నేపథ్యం కూడా కనబడతా ఉంది. ఏదేమైనా సరే ఈ సంఘటనకు సంబంధించి కొంత విషయ ఛాయలు నింపాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. లక్ష్మీనాథ్. ఉపేందర్, థ్యాంక్ యూ ఉపేందర్. రోడ్ క్లియర్ కావాలి.